ఘోర ప్రమాదం జరిగింది. గ్వాటెమాలాలో ఈ ప్రమాదం చోటు చేసుకుని బ్రిడ్జ్ పై నుంచి లోయలో పడిపోయింది ఓ బస్సు. సుమారుగా ఆ సమయంలో బస్సులో 75 మంది ఉన్నారు. ఇప్పటికే 55 మంది మరణించినట్టు తెలుస్తోంది. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే బస్సు బ్రేకులు ఫెయిల్ అవడమే కారణంగా తెలుస్తోంది. చాలా వేగంగా రోడ్డుపై నుంచి దూసుకొచ్చిన బస్సు బ్రేకులు ఫెయిల్ అవడంతో బ్రిడ్జ్ పై నుంచి లోయలో పడిపోయింది. ఆ బస్సులో ఉన్నటువంటి 55 మంది అక్కడే స్పాట్లో మరణించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకొక 15 మందికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అమెరికాలోని గ్వాటెమాలాలో చోటు చేసుకుంది ఈ యొక్క ప్రమాదం. బ్రిడ్జ్ పై నుంచి లోయలో పడిపోయింది ఒక బస్సు. 55 మంది స్పాట్లో మరణించారు. సో బస్సుకి బ్రేక్స్ ఫెయిల్ అవ్వడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తాం. మీరు చూడొచ్చు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకసారి ఆ సీసీటీవీ దృశ్యాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఫుల్ బాక్స్ లో సీసీటీవీ దృశ్యాలను చూస్తే కనుక బస్సు చాలా వేగంగా వస్తోంది. ఆ సర్కిల్లో మీరు చూడండి. సర్కిల్లో ఆ బస్సు దృశ్యాలు మీరు చూడొచ్చు. చాలా వేగంగా అక్కడ రోడ్డు పైనటువంటి క్రాస్ చేస్తున్న కొన్ని వెహికల్స్ ని కూడా ఢీ కొట్టి బస్సు వెళ్తోంది. బస్సుకి బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయి. సమయం 4:19 అంటే ఉదయాన్నే, అంటే బహుశా ఈరోజు 10వ తేదీ ఉదయాన్నే అనుకోవచ్చు. 10వ తేదీ ఉదయాన్నే అమెరికాలో 10వ తేదీ ఉదయాన్నే 4:19 ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామునే ఇంకా అప్పుడప్పుడే అమెరికా మేల్కొంటోంది. కొంత రద్దీగానే స్టార్ట్ అయిపోయింది సిచ్యువేషన్ అంతా కూడా. సో అడ్డుగా ఓ కారు వస్తే కారును కూడా ఢీకొట్టిపోయింది. చూడండి ఎంత వేగంగా వస్తుంది అనేది. ఇక నేరుగా ఈ బస్సు స్పీడ్ నియంత్రించలేకపోయింది. బస్సెస్కి బ్రేక్ ఫీరడంతో సో డాష్ ఇచ్చి పరుగులు తీసి ఒకసారిగా దూసుకెళ్ళిపోయి నేరుగా లోయలో పడిపోయిన. ఒకసారి లోయలో పడిపోయిన తర్వాత ప్రజెంట్ సినారియో మీకు చూపించే ప్రయత్నం చేసి ఇక్కడ చూడండి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోయలో పడిపోయిన బస్ అంతా కూడా దాంట్లో 75 మంది ప్రయాణికులు ఉన్నారు. రోడ్డు మార్గాన అది వెళ్తున్న సమయంలో కూడా చాలా మంది ఈ రకంగా ఢీకొట్టడంతో చాలా మందికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. రోడ్డు పైన కూడా చాలా మరణాలు సంభవించాయి. తిరిగి లోయలో పడిపోయిన తర్వాత కూడా ఆ బస్సులో ఉన్నటువంటి 75 మందిలో 55 మంది ఇప్పటికే మరణించారు. మరొక 15 మందికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకసారి చూడండి. అక్కడ ఆ బస్సు మొత్తం కూడా లోయలో పడిపోయిన సినారియో మనకు కనబడుతోంది. పూర్తిగా కూడా నుజ్జు అయిపోయింది. ఆ బస్సులో కొంత ఆ భాగాలను విడదీసి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క మృతదేహాన్ని బయట తీస్తున్నటువంటి ఆ దృశ్యాలను చూడొచ్చు. అమెరికాలోని గ్వాటెమాలాలో ఈ ఘటన చోటు చేసి ఒకసారి సంఘటన స్థలం నుంచి ఆ దృశ్యాలను చూద్దాం. Control de algo. Informo, de momento llevamos... ¿Qué equipo se utiliza para rescatar la oficial? Se utiliza equipo hidráulico denominado quejada de la vida, lo cual nos hace cortar y expander el metal, lo que nos hace una vía pues permeable para poder entrar e ingresar al automotor y de esta manera pues hacer un espacio. Gracias, oficial Leandro, que fue oficial. ¿Qué equipo se utiliza para rescatar la oficial? Se utiliza. అమెరికాలోని గ్వాటెమాలాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిడ్జ్ పై నుంచి లోయలో పడిపోయిందో బస్సు. రోడ్డు పైన చాలా వేగంగా వస్తోంది. అయితే బ్రేక్ ఫెయిల్ అవడమే కారణంగా తెలిసింది. రోడ్డు పైన వచ్చినటువంటి సమయంలో అడ్డు వచ్చిన ప్రతి వెహికల్ని కూడా ఢీకొట్టుతూ వెళ్ళింది. సో ఆ సమయంలో బస్సులో 75 మంది ఉన్నారు. బ్రేక్స్ ఫెయిల్ అవడంతో చాలా స్పీడ్లో ఉంటే బస్సు కాస్త కంట్రోల్లోకి రాలేదు. ఆ వేగాన్ని అలాగే కొనసాగిస్తూ ఒక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయింది. దీంతో ఆ బస్సు కంట్రోల్ కాకపోవడంతో లోయలో పడిపోయిన ఆ సమయంలో 55 మంది స్పాట్లో మరణించారు. మరొక 15 మందికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. లోయలో పడ్డటువంటి బస్సు పూర్తిగా కూడా నుజ్జు అయిపోయింది. ఆ ముందు భాగం పూర్తిగా కూడా నుజ్జు అయిపోవడంతో ఇంకా బస్సు మొత్తం కూడా పూర్తిగా దగ్గరకు వచ్చేసింది. బస్సు చాలా వేగంగా వచ్చి ఆ స్పీడ్ని కంట్రోల్ చేయలేక లోయలో పడిపోవడంతో చాలా దగ్గరికి వచ్చేసింది. బస్సు అంతా కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆ బస్సు యొక్క భాగాల మొత్తం కూడా విడదీసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఆ మృతదేహాలను వెలికి తీసేటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. టీవీ స్క్రీన్ పైన మృతదేహాలను వెలికి తీస్తున్నారు అక్కడ సహాయక సిబ్బంది. ఇంకా మరణాలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. Un espacio. Gracias, oficial Leandro, que fue oficial.
¿Qué equipo se utiliza para rescatarla oficialmente? Se utiliza equipo hidráulico denominado quejada de la vida, lo cual nos hace cortar y expander el metal, lo que nos hace una vía pues permeable para poder entrar e ingresar al automotor y de esta manera pues hacer un espacio. Muchas gracias, oficial Leandro, que fue oficial. ¿Qué equipo se utiliza para rescatarla oficialmente? Se utiliza equipo hidráulico denominado quejada de la vida.